బ్రహ్మర్షి పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. నేను మీ ధ్యాన వెంకట్. ఇప్పుడు దాకా మరి పత్రిజీ ఫిలిమ్స్ గురించి మీరు ట్రైలర్స్ కానీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చూసింటారు. కానీ ఈరోజు అసలు పత్రిజీ ఫిలిమ్స్ ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది చెప్పడానికే ఇలా నేను మీ ముందుకు వచ్చాను. అయితే చాలామంది పిరమిడ్ మాస్టర్లకి అసలు పత్రిజీ ఫిలిమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఏం జరుగుతోంది, ఏందన్నది తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీ అందరికీ చాలా విషయాలు తెలియాల్సిన అవసరం ఉందని నాకు అనిపించి ఈరోజు చాలా విషయాలు మీతో పంచుకోబోతున్నాను. అందులో ముఖ్యంగా పత్రిజీ ఫిలిమ్స్ అన్నది 2023లో మొదలైంది, సెప్టెంబర్లో. అప్పుడు మనం మొదలుపెట్టి మనం ఏకధాటిగా ఇంటర్వ్యూస్ కానీ యాక్టర్లను పెట్టి యాక్టింగ్ చేయించే పార్ట్ కానీ మనం చాలా వరకు తీసాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది నేను 2019 నుంచి పత్రిగారి మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఒక ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. సో ఈ ప్రయత్నం నేను చేస్తూ మరి మధ్యలో పత్రిగారు వేరే పని అప్పు చెప్పడం, నేను అది చేయడం, అందులో బిజీ అయిపోవడం అన్నది జరిగింది. అయితే ఎప్పుడైతే పత్రిగారు మరి బాడీ వెకేట్ చేశారో ఆ తర్వాత నేను మళ్ళీ పత్రిసార్ మీద ఒక పూర్తి స్థాయి ఒక డాక్యుమెంటరీ, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయన జీవితం ఏంటి అని కొంత డీటెయిల్గా ఒక డాక్యుమెంటరీ చేద్దాం అన్నది నా ప్రయత్నం. సో నేను ఏం చేశానంటే అన్ని విషయాలు సమకూర్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను. అంటే అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి నా దగ్గర పెట్టుకున్నాను. నేను కూడా అనుకోలేదు సడన్గా మరి విజయభాస్కర్ రెడ్డి గారు డాక్యుమెంటరీని తీద్దామని వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం. సో ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పడం. ఇమీడియట్గా మారం సారు, బాలకృష్ణ సారు, మరి పిఎంసి యాజమాన్యం సో ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అయితే ఇందాక చెప్పినట్టు విషయాలన్నీ సమకూర్చుకున్నాను. మరి అప్పటికి అన్ని విషయాలు చాలా తొందరగా మేనిఫెస్ట్ అవడంతో సో నేనేం చేశానంటే నేను ఏదైతే సమకూర్చుకున్న విషయాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక స్క్రిప్ట్ లాగా రెడీ చేసి ఆ స్క్రిప్ట్ని మనం డాక్యుమెంటరీ తీద్దామనే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. నిజానికి డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయం తీసుకోవడానికి, షూటింగ్ మొదలు పెట్టడానికి మధ్య పెద్ద గ్యాప్ ఏం లేదు, ఒక 1 మంత్ ఉంటుంది. ఆ 1 మంత్లో సో నేను రీసెర్చ్ చేసినది, నాకు ఏదైతే ఎక్కువగా నేను ప్రభావితమైన అంశాలు ఉన్నాయో అవి నేను స్క్రిప్ట్ కింద మార్చుకొని అదే తీయడం జరిగింది. తీశాను, చాలా వరకు ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, యాక్టర్స్ పెట్టి యాక్టింగ్ చేయించాను. సో అందులో ఎడిట్ చేసి ఒక 1 అవర్ అంటే 20 నిమిషాలలాగా మనం మొదటి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రదర్శించుకోవడం కూడా జరిగింది. ఇక్కడ కూడా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఏంటంటే ఈ డాక్యుమెంటరీ చూసిన వాళ్ళు కొంత మిశ్రమ స్పందన నాకు వచ్చింది. మిశ్రమంగా ఉంది స్పందన. అంటే చాలామందికి నిజంగా అద్భుతంగా నచ్చింది, కొంతమందికి ఇంకా బాగుండేది, ఒక సినిమా లాగా కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగులు ఇలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము అని చాలామంది నా దగ్గర వ్యక్తీకరించారు. కొంతమందికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరైతే డాక్యుమెంటరీ చూశారో వాళ్ళు అసలు ఇంత జరిగిందా, ఇలా మొదలైందా పిఎస్ఎస్ అన్నది మాకు ఎప్పుడు తెలియదు, ఎవరు చెప్పలేదు. సో అలా అప్పట్లో జరిగిన విషయాల్ని మాకు చూపించారు అని చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇలా మిశ్రమంగా కొంతమంది ఎక్స్పెక్టేషన్స్కి అందుకోలేకపోవడం, కొంతమందికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళకి బాగా నచ్చడం, ఇదంతా జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఏది ప్రామాణికంగా తీసుకుంటారు, ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఏది చెప్తే అదే ప్రామాణికంగా తీసుకుంటారు. అలా మరి ఆ రోజు వరకు మారం గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ సో వాళ్ళకి అప్పుడు దాకా అందిన సమాచారం వరకు ఇలా ఓన్లీ డాక్యుమెంటరీ కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది. సో మాకు సినిమాలలోగా డైలాగులు, ప్రతిసారి నాలెడ్జ్ షేర్ చేస్తున్నట్టు ఇట్లా చాలామంది చాలా రకాలుగా మరి చెప్పినప్పుడు మారం సార్ కూడా అదే వ్యక్తీకరించారు. అలాగే చేద్దాం, డ్రామా పార్ట్ని పెంచుదాం, అది ఇది అని చెప్పారు. సో నిజానికి ఈ ప్రయత్నంలో మనం మొదటిగా మొదలుపెట్టిన ప్రయత్నం అంతా కూడా ఒక డాక్యుమెంటరీ తీయాలని.
ఎందుకు డాక్యుమెంటరీ ఎంచుకున్నాము అంటే అది వాస్తవంగా ఉంటుంది కాబట్టి, వాస్తవంగా ఆ సందర్భంలో ఆ సంఘటనలో ఎవరైతే ఉన్నారో పత్రికారితో పాటు వాళ్ళు చెప్తారు కదా. సో ఇది మనకు నిజ నిర్ధారణ లాగా అనమాట. అంటే చూసిన వాళ్ళు అనుభవించిన వారే చెప్పారు ప్రతిసారి ఎంత కష్టపడ్డారు, ఎలా కష్టపడ్డారు, బస్ స్టాండ్లో ఎలా పడుకున్నారు, ట్రైన్లో ఫుట్పాత్ మీద ఎలా ప్రయాణం చేశారు, డబ్బులు లేకుండా లారీల్లో ప్రయాణం చేయడం, బస్సులో తిరిగేటప్పుడు కూడా డబ్బులు లేకపోతే ఎవరో సహకరించి, ఇవన్నీ నేను ఒక సినిమా లాగా క్రియేట్ చేస్తే మేబీ అది సినిమా ఒక ప్రభావం వల్ల అది వాస్తవంగా అనిపించకపోవచ్చు, అంటే క్రియేట్ చేశారులే అని అనుకోవచ్చు. కానీ డాక్యుమెంటరీ అలా కాదు. ఎవరైతే చూశారో, ఎవరైతే దాన్ని సాక్షిగా ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అది ఒక నిర్ధారణ లాగా ఉంటుంది, ఒక ప్రామాణికంగా ఉంటుంది. సో అందుకని మనం డాక్యుమెంటరీని ఎంచుకోవడం జరిగింది. నిజంగా పత్రికారు ఎంత సృష్టించారు, నిజంగా పత్రికారు ఎంత పడ్డారు, నిజంగా పత్రికారు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎన్ని కష్టాలని ఆయన కొని తెచ్చుకున్నారు, మరి ఆయనకున్న అన్ని సౌకర్యాల్ని ఎలా ఆయన పక్కన పెట్టేయగలిగారు, ఆయన కుటుంబాన్ని, ఆయన సౌకర్యాలని, ఆయన ఉద్యోగాన్ని, ఆఖరికి ఆయన కూడా పక్కన పెట్టి మరి ధ్యానాన్ని అందరికీ అందించడం కోసం ప్రయత్నించారు. వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి, ఇదే మన లక్ష్యం. ఎందుకు ఈ పద్ధతిని మనం ఎంచుకున్నాము అంటే పత్రికారు ఎవరి ఊహలకు అందని చాలా విషయాలు చేశారు. అది నేను ఒక క్యారెక్టర్ని, అంటే ఒక నటుడిని తీసుకొని అవన్నీ చెప్పించాను అనుకోండి, అది కల్పితం అవుతుంది. అంటే కల్పితం అనుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ఒక మనిషి, చూసిన మనిషి వచ్చి చెప్తే అది చాలా ప్రామాణికమైనది. అలా ప్రామాణికమైన వ్యక్తులతో ప్రామాణికంగా ఇది చూపించాలన్నది నా ప్రయత్నం, వాస్తవంగా చూపించాలన్నది నా ప్రయత్నం. ఇది చాలామందికి అర్థం కాకపోయిండొచ్చు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక సినిమా లాగా మంచి మంచి డైలాగులు చెప్తే, లేకపోతే ఎవరైతే పత్రికారితో పాటు ప్రయాణం చేశారో వాళ్ళు మంచి నటనని ప్రదర్శించి చూసే వీళ్ళకు ఒక భావోద్వేగానికి గురి అవ్వాలని ఒక అభిప్రాయం అందరి లోపల ఉంటుంది. కానీ దయచేసి నేను ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఈరోజు కోరుకునేది ఏంటంటే కొంచెం మన ఆలోచనల పరిధిని దాటి ముందుకు వచ్చి ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ విషయం ఒక మనుషుల్ని భావోద్వేగానికి గురి చేయడం కాదు, పత్రికారి యొక్క వ్యక్తిత్వాన్ని, మరి ఆయన ఏదైతే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని నిర్మించారో, మరి ఆయన ఏ సిద్ధాంతాలని తెలుసుకొని నమ్మి వాటిని పాటిస్తూ ఆయన జీవితాంతం ఆయన ఆ ప్రయాణాన్ని కొనసాగించారు, వాటిని మనం చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఒక భావోద్వేగానికి ఒక మనిషిని గురి చేయడం కాదు మన ఉద్దేశం. పత్రికారి యొక్క ఐడియాలజీని చెప్పాలి, ఆయన ఆలోచనలు చెప్పాలి, ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పాలి, ఆయన పట్టుదల గురించి చెప్పాలి. భావోద్వేగానికి గురి చేయడం కాదు మన డాక్యుమెంటరీ యొక్క ఉద్దేశం. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ కొంచెం అర్థం చేసుకోవాలి. సినిమాలాగా మనం ప్రభావితం అయిపోవాలి, ఎమోషనల్ అయిపోవాలి, భావోద్వేగంలో ఏదో చేసేయాలి, అది కాదు. అదేంటారంటే తాత్కాలికమైన ప్రేరణ, అది మనకు వద్దు అట్లాంటివి. సో మన స్ఫూర్తి కావాలి, మనకు ప్రేరణలు వద్దు, స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తి లోపల ఆ స్ఫూర్తి రగిలితే జీవితాంతం మనం పని చేస్తూనే ఉంటాం, అవునా కదా? సో నన్ను మీకు తాత్కాలిక ప్రేరణ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, మీ లోపల స్ఫూర్తిని రగిలించడం నా ఉద్దేశం. అది ఎలా రగులుతుంది? మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తే రగలదు, వాస్తవ పరిస్థితులు మీకు తెలియజేస్తే మీ లోపల స్ఫూర్తి వస్తుంది. అంటే పత్రికారు ఒక మనిషికి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్, ఏ లాభాపేక్ష లేకుండా ఒక మనిషికి అన్నీ వదిలేసి ధ్యానం నేర్పించడానికి ఆయన ఎంత కష్టపడ్డారన్నది తెలిస్తే మనం కూడా అంతే నిజాయితీగా ఇంకొక మనిషికి ధ్యానాన్ని అందించడానికి మనం 4 అడుగులు వేస్తామనే ఒక ఉద్దేశం అంతే. ఆ స్ఫూర్తిని మనం పొందితే చాలు, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో ఇది పిరమిడ్ మాస్టర్లందరూ అర్థం చేసుకోవాలి. నేను గత 6 నెలల నుంచి ఇటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అంతా తిరుగుతూ వచ్చాను. 1000కి పైగా ఊర్లోకి నేను వెళ్ళడం జరిగింది. ఒక 10,000కు పైగా మనుషుల్ని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది. అందులో ఏమీ తెలియని వాళ్ళు, అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషపడ్డాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. మనం ఇప్పటిదాకా వచ్చినవన్నీ వాటిలో నుంచి ఏది తీసుకోవాలో అది తీసుకున్నారు, వాళ్ళకి అర్థమైంది. కానీ కొంతమంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది, లేదా ఫలానా
సినిమాలాగా ఇలా డైలాగులు పెడితే బాగుంటుంది, లేకపోతే పలానా హీరో చేస్తే బాగుంటుంది పత్రికారి క్యారెక్టరు, ఇలా ఎక్కువ నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. నా సలహాలు ఇవ్వద్దని నేను అనట్లేదు, కానీ నాకు సలహాలు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మన ప్రయత్నం వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఈ సినిమా ద్వారా మనం ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించాలనుకుంటున్నాం. ఇది ఇప్పుడున్న మనుషుల కోసం మాత్రమే కాదు ఈ డాక్యుమెంటరీ తీసేది. భవిష్యత్తులో కొన్ని వేల లక్షల కోట్ల మంది వస్తారు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలోకి. వాళ్ళందరికీ కూడా పత్రికారి గురించి తెలియాలి కదా, అవునా కదా? అందరూ షిరిడి సాయిబాబా సినిమా, అన్నమయ్య సినిమా, ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ సినిమాని తప్పట్టట్లేదు, కానీ ఒక విషయాన్ని మనం కొంచెం సూక్ష్మంగా చూడాలి. ఏంటది? ఈ సినిమాలు మనుషుల్ని భక్తులుగా తయారు చేసాయి. అంటే వాళ్ళందరికీ మహిమలు ఉన్నాయి, సో నమ్ముకుంటే మన సమస్యలు తీరిపోతాయి, లేదా నమ్ముకుంటే మన కోరికలు నెరవేరితే, ఇలా ఒక నమ్మకంలోకి అందరినీ తీసుకుని వెళ్ళాయి ఈ సినిమాలు. పత్రికారి నిజంగా సినిమా తీయాల్సి వస్తే మళ్ళీ నేను అదే పని చేయాలి, నేను కూడా భక్తులు తయారు చేయాలి సినిమా ద్వారా. ఎందుకంటే నేను పత్రికారి మహిమలు చూపించాలి. ఆయన ఎప్పుడు చెప్పలేదు నేను మహిమలు చేశానని, ఎప్పుడు ఆయన ఒప్పుకోలేదు. కానీ మహిమల్ని చూపించడంలో ఏం జరుగుతుంది? పత్రికారు ఏదైతే ఆధ్యాత్మికతని శాస్త్రీయంగా చూడాలని అనుకున్నారో అది పక్కకి వెళ్ళిపోయి ఒక విశ్వాసాలు, నమ్మకాలు మొదలవుతాయి. విగ్రహాలే వద్దన్న బుద్ధుడికి ఈరోజు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనే ఆయన విగ్రహం ఉంటుంది. పూజలు వద్దన్న వ్యక్తికి పూజలు చేస్తారు. పత్రికారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయన పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ మూమెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన విగ్రహారాధన ఎంత ఖండించారు. ఆయన విగ్రహారాధన ఖండించడం వల్ల ఆయన ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆయన నిలబడ్డారు. ఆయన ఏ రోజు నేను పొరపాటు మాట్లాడాను, వెనక్కి తీసుకున్న మాటలను ఎప్పుడూ అనలేదు ఆయన. మరి అంత ఖచ్చితత్వంతో ఆయన నిలబడ్డప్పుడు, అంత ఖచ్చితత్వంతో ఆయన సత్యాన్ని చెప్పినప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సారు ఎంత ఏ మహిమలు చేశారు, ఎవరికో రోగాలు తీసేశారు, ఆయన ఎవరో కొడితే ఆ రోగాలు పోయినాయి. ఇదా మనం పత్రికారి నుంచి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది? ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఇది కదా పత్రికారి నుంచి మనం తీసుకోవాల్సింది. ఆయన దగ్గరే కాకుండా అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఇది కదా పత్రికారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇలాంటి అంశాలన్నింటినీ వదిలేసి మనం ఆయన్ని ఒక మహిమలున్న వ్యక్తిగాను లేదా దేవుళ్ళలాగాను చూడడానికి ప్రయత్నిస్తే మనం దారి తప్పిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ జీవితంలో దారి తప్పిపోయాం కాబట్టి ఆధ్యాత్మికతలోకి వచ్చాం, పిరమిడ్ సొసైటీలోకి వచ్చాం. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి దారి తప్పిపోదామా? మీరే ప్రశ్నించుకోండి. ఈ సందర్భంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ని నేను ముఖ్యంగా అభ్యర్థించేది ఏంటంటే కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ కోసం, ధ్యానాన్ని అందరికీ అందించడం కోసం సర్వస్వాన్ని పెట్టిన పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. సో ఇది మనం అర్థం చేసుకోకుండా ఎంతసేపు పత్రికారిని ఒక భగవంతుని చేయడానికో లేదా పెద్ద గురువుని చేయడానికో మనం ప్రయత్నించామంటే మనకు పత్రికారి అర్థం అవ్వలేదని అర్థం. పత్రికారి అర్థం చేసుకోలేదు. పత్రికారి ఎప్పుడూ చెప్పలేదు నన్ను పట్టుకోండి అని. నా మాటలు పట్టుకోండి అన్నారు ఆయన. ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నాం? ఆయనే పట్టుకొని ఉన్నాం మనం. మీరు అడగొచ్చు, మరి నువ్వు పత్రిజీ ఫిలిమ్స్ తీసి ఏం చేస్తున్నావు అని. ఖచ్చితమైన స్పష్టత ఉంది నాకు, నేను ఎందుకు పత్రిజీ డాక్యుమెంటరీ తీస్తున్నాను అన్నది. అందుకే నేను డాక్యుమెంటరీని ఎంచుకున్నాను. ఎందుకంటే ఒక మనిషి నిజంగా రోడ్డు మీదకి వచ్చి అన్నిటినీ పక్కన పెట్టి తన కుటుంబాన్ని, 2 ఆడపిల్లలు అందరినీ పక్కన పెట్టి ఒక్కొక్క మనిషికి ధ్యానాన్ని అందిస్తూ నమ్మకాన్ని అందించలేదు, భక్తిని అందించలేదు. ఆయన నిజంగా ఆయనకున్న పరిజ్ఞానానికి, ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడు, ఆ పుస్తకాల యొక్క నాలెడ్జ్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళి పెద్ద స్వామీజీ అయిపోయాడు. ఆయన కొన్ని వేల కోట్లు వెనకేసుకోవచ్చు ఆయన. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయాల. ఆయన ప్రయత్నం ఒకటే, అందరికీ ధ్యానం అందాలి. అది ఏ లావాదేవీలు ఉండకుండా, ఏ నియమ నిబంధనలు లేకుండా, పూర్తి స్వేచ్ఛతో, పూర్తి ఇచ్ఛతో అందరికీ అందాలనుకున్నాడు ఆయన. ఇది కదా మనం ప్రపంచానికి, భవిష్యత్తు తరాలకు చెప్పాల్సింది. అలా కాకుండా ఎంతసేపు పత్రికారు ఆ మహిమలు చేశారు, పత్రికారు ఈ మహిమలు చేశారు, నాకు ఆ మహిమలు చూపించలేదు, ఈ మహిమలు చూపించలేదు, ఇదే ఎంతసేపు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో నేను కూడా గత 2 సంవత్సరాలుగా ఇవన్నీ విని ఇంకా దీనికన్నిటికీ పులి స్టాప్ పెట్టాలనిపించింది కాబట్టి ఈరోజు మీ ముందు ఇవన్నీ చెప్తున్నాను. నేను పత్రికారి యొక్క కష్టాన్ని చూపిస్తా. పత్రికారి కష్టం కాదు అది, కానీ ఆయన ఎంత కష్టపడ్డారో చూపిస్తా. ఆయన పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని స్థాపించడంలో ఆయన ఎంత రీసెర్చ్ చేశారో చెప్తా. ఆయన ఎంచుకున్న ప్రతి అంశం వెనుక ఆయన ఆలోచనలు ఏంటి, మరి ఆయన ఎంత దూరదృష్టితో ప్రతి విషయాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు అవి చెప్తా నేను. ఆయన మాట్లాడడం ఒకటి, చేయడం ఒకటి అని ఎప్పుడూ చేయలేదు. ఆయన ఏం మాట్లాడారో అదే చేశారు జీవితాంతం. ఇది చెప్తాను నేను.
ఒక మామూలు మనిషి ఎంత సృష్టించాడో చెప్తాను నేను. సాధారణమైన ఒక మామూలు మనిషి అంతే. ఇదే చెప్తాను నేను, ఇదే చెప్పాలనుకుంటున్నాను కూడా. సినిమాలాగా మీకు ఒక ఇన్స్టెంట్ ఎమోషన్కి, ఒక తాత్కాలికమైన ఒక ప్రేరణకి మీరు లోను కావాలనుకుంటే చాలా సినిమాలు వస్తుంటాయి, వాటిని చూడండి పోయి. పత్రికారి సినిమా ద్వారా, పత్రికారి డాక్యుమెంటరీ ద్వారా మీ జీవితంలో కొన్ని సందిగ్ధతలు వస్తే వాటికి ఆన్సర్లు ఇక్కడ దొరికేలా ఉండాలి. అది నా ప్రయత్నం. నేను పత్రికారిని ఎలా అయితే ప్రామాణికంగా తీసుకుంటానో నేను బుద్ధుని కూడా అంతే ప్రామాణికంగా తీసుకుంటాను. పత్రికారి శరీరాన్ని వదిలేశాక మరి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో జరుగుతున్న అన్ని పరిణామాలని చూసి సో బుద్ధుడైతే ఏం చేస్తాడు అనే ఆలోచనతో నేను ధమ్మపద చదవడం మొదలుపెట్టాను బుద్ధుడిది. అందులో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో 2500 క్రితం బుద్ధ సంఘంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయన ధమ్మపదలో చాలా సూత్రాలని పొందుపరిచారు. సూత్రాలని పొందుపరిచి ఆ సూత్రాల ద్వారా ఒక మనిషి కానీ, ఒక సాధకుడు కానీ, ఒక ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసిన వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే సరైంది, ఏం చేస్తే సరికాదు, ఏదైనా చాలా క్లియర్గా చెప్పాడు బుద్ధుడు. ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అప్పుడు కూడా జరిగాయి. వాటిని అన్నింటిని కూడా అందులో అడ్రస్ చేశారు. అదంతా చదివాక నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా నేను చాలా ఖచ్చితత్వంతో ఉండాలని. నేను ఒకటి చెప్పి ఒకటి చేయాలనుకోవట్లేదు. నేను ఏం చేస్తున్నా అదే చెప్తాను. ఎంతమంది సహకరిస్తారో సహకరించండి, ఎంతమంది నన్ను వ్యతిరేకిస్తారో వ్యతిరేకించండి, నాకేం పర్లేదు. నేను ఏదైతే వాస్తవంగా ఉందో అదే మాట్లాడదాం అనుకుంటున్నాను, అదే చెప్తాను. సో పత్రికారి డాక్యుమెంటరీ యొక్క లక్ష్యం, పత్రికారి యొక్క సారాన్ని మరి ఆయన ఏదైతే చేశారో అది ఉన్నట్లు వాస్తవికంగా అందరికీ చూపించడమే నా ప్రయత్నం. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు మనకేం కావాలో వెతుక్కోవడం కాదు, ఎదుటివాడు ఏం చూపించాలనుకుంటున్నాడో అది చూడడానికి ప్రయత్నిద్దాం. సో పత్రికారి జీవితాన్ని ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందాక తాను పొందిన విజ్ఞానాన్ని అందరికీ ఎలా పంచాడు, ఆ పంచుతున్నప్పుడు ఎదురైన సంఘటనలు, ఆ సంఘటనలప్పుడు ఆయన స్పందించిన తీరు, మరి అలాగే ఒక వ్యవస్థను సృష్టించడం వెనుక ఉన్న మరి ఆ ఆలోచనలు, ఇవన్నీ తెలియాలి. దానికోసం మనం పత్రికారి డాక్యుమెంటరీని మనం తీస్తున్నాం. ఇందులో కొంత డాక్యుమెంటరీని చేయలేము, అప్పుడు ఖచ్చితంగా నటీనటులు పెట్టే చిత్రీకరించాల్సి వస్తుంది. ఆయన బాల్యము, ఆయన పెళ్ళి, ఆయన ఉద్యోగం, ఆయన ధ్యానం పరిచయం అవ్వడం, సదానంద యోగ్ గారితో సాంగత్యం, ఇదంతా నేను మనుషుల్ని పెట్టి యాక్టింగ్ చేయించాలి. అక్కడ మనం డాక్యుమెంటరీ లాగా చేయలేము. ఖచ్చితంగా యాక్టర్లు పెట్టాలి, డైలాగులు పెట్టాలి. మరి అప్పుడు మనకున్న సమాచారం వేరకు దాని యొక్క ఆ సంఘటన యొక్క ప్రభావం ఎంత ఉంటుందో అదే ప్రభావాన్ని కలిగించేలాగా ఆ సంఘటనల్ని చిత్రీకరించాలి. ఇవన్నీ ఉన్నాయి, 100% ఉన్నాయి. అదంతా కూడా మనం చేస్తాం, అందులో డౌట్ లేదు. కానీ ఏదైతే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ స్టార్ట్ అయినప్పటి నుంచి పత్రికారి శరీరాన్ని వదిలేసే దాకుందో ఇది మాత్రం డాక్యుమెంటరీ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఎవరైతే మరి దానికి సాక్షిగా ఉన్నారో వాళ్ళు అవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు ఎక్కడో ఎవరికో మరి వాళ్ళని కదిలిస్తుంది. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా ఒక నిజాయితీగా మనం చేస్తున్న ప్రయత్నం. లేదా లేనివి ఉన్నవి లేనివి ఏదో కల్పించి మనుషుల్ని ఇంకోలాగా చేయడం కాదు మన ఉద్దేశం. పత్రికారు ఎంతో చేశారు, ఆ ఎంతో చేసిన దాన్ని అలాగే చూపించాలి. అప్పుడు కదా ప్రపంచానికి పత్రికారి గొప్పతనం ఏంటో తెలిసేది. మనం ఉన్నది లేనిది అని కల్పించి చెప్తే ఒక రోజు కాకపోతే 2 రోజుల తర్వాత అయినా అది బయటపడుతుంది కదా. వాస్తవాలు చెప్తే మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డ తర్వాత ఆ వాస్తవానికి ఉన్న శక్తి వల్ల అందరూ కదులుతారు, అందరికీ తెలుస్తుంది. ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఈ స్థాయిలో ఉందంటే పత్రికారు ఎంత కరాఖండిగా ఆయన చెప్పాలనుకుని చెప్పాడు. ఆయన ఎలా అయితే ఉండాలనుకుని అలాగే ఉన్నారు ఆయన. అది నచ్చే కదా ఇంతమంది పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు, పత్రికారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఏది నచ్చి ఈరోజు ప్రయాణం చేస్తున్నామో మనం ఆ విషయాన్ని పక్కన పెడితే అది ఎలా సరైనది అవుతుంది. సో అందుకే వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా మనం దీన్ని తీస్తున్నాం. ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మేము ముందు ఉంచుతాను. గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని తప్పు పట్టడానికో లేకపోతే ఫలానా వాళ్ళు తప్పు చేశారని చెప్పే ఉద్దేశం నాది కాదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. నిజానికి ఎవరైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళకు కూడా పత్రికారి మీద ఉన్న అభిమానం వల్ల, పత్రికారి మీద ఉన్న ఆ గౌరవం వల్లే ఏదో ఒక
అడ్డంకిగాను లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంతే తప్పిస్తే వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే చాలా విషయాల్ని వ్యక్తిగతంగా ఎవరిని తప్పుపట్టే ప్రయత్నం కాదు, పరిస్థితుల్ని మీకు ఉన్నట్లు చెప్పే ప్రయత్నం ఇది. అంతే. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వెంటనే ఏ నిర్ణయానికి రాకుండా ముందు వినండి. ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఏం చేసేది సరైందో అదే చేద్దాం. సో నేను చెప్పబోయే అంశం ఏంటంటే పత్రిజీ ఫిలిమ్స్ ప్రాబ్లం ఏంటి, ఎలాంటి సమస్యల్ని పత్రిజీ ఫిలిమ్స్ డాక్యుమెంటరీ ఎదుర్కొంటుందో మీ అందరికీ తెలియాలి. నేను ఇందాక చెప్పినట్టు నా ప్రయత్నంలో నేను ఉండగా మరి విజయభాస్కర్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, పిఎంసి యాజమాన్యం, మరి మారన్ సార్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టుకున్నాం. ఇందాక చెప్పినట్టు 2023 సెప్టెంబర్లో మనం మొదలుపెట్టి అక్టోబర్, నవంబర్ చాలా వరకు షూటింగ్ చేసి కొంత భాగాన్ని ధ్యానయాగంలో చూపించడం, ఇందాక చెప్పినట్టు మిశ్రమంగా దాని స్పందన రావడం ఇదంతా జరిగింది. అయితే నాకు కూడా కొన్ని కారణాలు ఎందుకు కొంతమంది అలా చేశారో నాకు తెలీదు. బట్ పరిస్థితులు ఏం జరిగిందో అది మాత్రం మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో యాగం అయిపోయింది. మనం ఈ మిశ్రమ స్పందనని దృష్టిలో పెట్టుకొని కొంత స్క్రిప్ట్లో మార్పులు చేసి కొంచెం ప్రభావవంతంగా చేయాలని మారం గారు మా అందరికీ చెప్పారు. సో ఇమీడియట్గా మేము టీం అందరూ మొత్తం అప్పటికి డైరెక్షన్ టీము, రైటింగ్ టీం అందరూ కలిసి ఒక 7-8 మంది ఉన్నాం అప్పటికి. సో మేమందరం కూర్చొని మరి స్క్రిప్ట్ని అంతా మళ్ళీ ఇంకొకసారి చూసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా మేము మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. జనవరిలోనే స్టార్ట్ చేసాం, ఇమీడియట్గా స్టార్ట్ చేసాం, పెద్ద టైం కూడా తీసుకోలేదు. ఈ స్క్రిప్ట్ రెడీ చేసి ఇమీడియట్గా ఏదైతే డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఉందో అది షూట్ చేసి ప్రతిసారి అమృతోత్సవానికి అంతా జూలై 24కి అంతా అందించాలన్నది మా ప్రణాళిక. జనవరి మొదటి వారం 2 వారాల్లో ఉన్న ప్రణాళిక ఇది. అయితే ఏం జరిగిందో ఏమో నాకు తెలీదు. మరి పిఎంసి యాజమాన్యం ముందుకొచ్చి పత్రిజీ డాక్యుమెంటరీ పిఎంసి ద్వారా జరిగితే బాగుంటుంది, పిఎంసి ఆ బాధ్యతను తీసుకుంటుందని ముందుకొచ్చారు. మేమందరం కూడా సంతోషించాం. ఎందుకంటే ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీకి ఒక వెన్నెముకలా నిలబడింది పిఎంసి ఆధ్వర్యంలో జరిగితే ఇంకా మంచిదే కదా. మరి అంతకుముందు ఈ నిర్ణయం ఎందుకు లేదు అంటే పిఎంసి అప్పటికే చాలా బాధ్యతలు నిర్వహిస్తోంది, ఎందుకు వాళ్ళకు మరి ఇంకా బరువును పెంచే ఉద్దేశంతో పిఎంసిలోనే సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మారం సార్ ఆధ్వర్యంలో చేసుకుంటూ వచ్చాం. మరి జనవరికి వచ్చేపాటికి మరి పిఎంసినే పూర్తి బాధ్యతల్ని నిర్వర్తించి మరింత క్వాలిటీతో ఒక అంతర్జాతీయ స్థాయిలో దీన్ని రూపొందిస్తే బాగుంటుందని అనిపించింది. మంచిదే, నేను కూడా ఆనందించాను. నేను 20-25 లక్షల్లో డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నా. మారం గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మరి పిఎంసి యాజమాన్యం వచ్చాక ఇది నేను 9 ఎపిసోడ్లు తీద్దాం అనుకున్నాను అంతే. కానీ అందరూ మాట్లాడుకున్నాక ఇవి 30 ఎపిసోడ్లు అయ్యాయి. 10 ఎపిసోడ్లు ఒక సీజన్, 10 ఎపిసోడ్లు ఒక సీజన్, అలా ఒక 3 సీజన్లకి 30 ఎపిసోడ్లు చేయాలనేది మా ప్రణాళిక. అలా ప్రతి సీజన్కి 1,50,00,000 దాకా ఖర్చు పెట్టాలి, మంచి క్వాలిటీలో తీయాలి అన్నది మా ప్లాను. అయితే ఎప్పుడైతే షూటింగు ఇవన్నీ చూశారో అంటే అప్పుడు మేము చాలా తక్కువ సమయంలో మేము చేసాం. మా అయితే 2 నెలలలో మేము షూటింగ్ అంతా చాలా చేసాం. ఎక్కడో మరి హనుమంతరాజు గారికి మరి పిఎంసి యాజమాన్యానికి అనిపించిందేమో దీనికి డాక్యుమెంటరీకి సమయం ఇస్తే ఇంకా బాగా వస్తుంది అని అనిపించినట్టుంది అంటే నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు అదే వ్యక్తీకరించారు. సో ఇది పిఎంసి ద్వారా చేద్దాం, కొంచెం సమయం ఇచ్చి ఇంకా బాగా చేద్దాం, ఇంకా క్వాలిటీగా చేద్దాం. మరి ఈరోజు అమెరికాలో మరి వేరే దేశాల్లో పిఎస్ఎస్ఎం చాలా విస్తారంగా వెళ్తోంది. మరి వాళ్ళకి తగ్గట్టు దీన్ని ఇంకా బాగా చేయాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అని మరి వాళ్ళు ఇది పిఎంసి ద్వారా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఇందాక చెప్పినట్టు మరి పిఎంసి ద్వారా చేయడం అందరికీ ఆనందించే విషయమే కదా. అందుకని మరి అప్పటిదాకా ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్న మారం గారు అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు నిర్ణయానికి వచ్చారు. పిఎంసిదే అది నిజానికి ఒక కంటెంట్ క్రియేట్ చేయడం, ఒక డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది పిఎంసి బాధ్యతగా వాళ్ళు కూడా చూసారు. అవును, అది పిఎంసి పని. సో మన పని శక్తిస్థల్ని మరి కైలాసపూర్ని అభివృద్ధి పరచడం. సో మనం ఎట్లాగో ద్వారకా నివాస అవి కడుతున్నాం కదా సార్, అంటే విజయభాస్కర్ గారికి చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, కడుతున్నాం కదా, దాని మీద దృష్టి పెడదాం, ఈ సినిమాలు తీయడం ఇదంతా కూడా పిఎంసి పని కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అని ఆయన చెప్పడం. అలా ఫిబ్రవరిలో
మరి పత్రిజీ లైఫ్ హిస్టరీని డాక్యుమెంటరీగా తీసే బాధ్యతని పిఎంసి యాజమాన్యం తీసుకున్నారు. దానికి తగ్గట్టే మరి శ్రీనగర్ కాలనీలో ఉండే పత్రిజీ ఫిలిమ్స్ ఆఫీస్ని తీసేసి పిఎంసి పక్కన ఇంకొక బిల్డింగ్ తీసుకుని అందులో పెట్టడం జరిగింది. అందులో పెట్టాం. మళ్ళీ ఇందాక చెప్పినట్టు మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. స్క్రిప్ట్ అంతా చేస్తూ ఉన్నాం. ఈ చేసే ప్రాసెస్లోనే పిఎంసికి కూడా అనుకోకుండా పనులు పెరిగిపోయాయి. పిఎంసికి ఆర్థిక వనరులు చాలా అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే 100 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మెయింటెనెన్స్, శాటిలైటు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి పిఎంసికే. సో వాళ్ళు పిఎంసి యాజమాన్యం, పిఎంసి అంతా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు పిఎంసిని నిలబెట్టడంలో. అంటే వాళ్ళకు కూడా పాపం అనుకోలేదు ఇలా చేయాలి అని. వాళ్ళు ఇంకా బాగా చేద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందనే లాగా వాళ్ళు ఒకటి అనుకున్నారు. కానీ పత్రికారి ప్రణాళిక ఇంకోటి ఉన్నట్టుంది. ఎప్పుడైతే పత్రిజీ ఫిల్మ్స్ బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి పనులు ఎక్కువైపోయాయి, వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయాయి. పాపం వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. ఏమైపోయిందంటే 10 పనులు ఉండడం వల్ల 10వ పని అయిపోయింది పత్రిజీ ఫిలిమ్స్. దీనివల్ల ఒక నెల 2 నెలలు అయిపోవాల్సిన ప్రాజెక్టు 6 నెలలు అయినా సరే ఎట్లాంటి ప్రోగ్రెస్ లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు ప్రాజెక్ట్లో. ఇందాక చెప్పినట్టు 2024 పత్రిజీ అమృతోత్సవానికి రావాల్సిన ఈ డాక్యుమెంటరీ పిఎంసి బిజీగా ఉండడం వల్ల, వాళ్ళు సమయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల నెల 2 నెలలు అయిపోవాల్సిన ప్రాజెక్ట్ 6 నెలలు అయినా సరే ఎలాంటి కదలికలు లేవు. మరి ప్రాజెక్టు కోసం వేచి ఉన్న టీం మెంబర్స్ కానీ మరి అందరికీ వస్తుంది ప్రశ్న. ఎంతమంది ఫిల్మ్ మాస్టర్కి అదే ప్రశ్న వచ్చింది, ఏమైంది, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే అప్పటిదాకా చేసిన వాటికి చాలామంది మరి సీనియర్ ఫిల్మ్ మాస్టర్లు సహకరించడం వల్ల అక్కడ దాకా షూటింగ్ అయింది. సో 6 నెలలైనా ఏం రాకపోవడంతో అందరూ ప్రశ్నించడం, అడగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టారో అప్పుడు నెమ్మదిగా పిఎంసి యాజమాన్యం కూడా కదిలి చెప్పడం మొదలుపెట్టింది. అవును, మేము కొంచెం పిఎంసీని నిలబెట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. సో పిఎంసీ నిలబడాలి, పిఎంసీకి ఆర్థిక వనరులను మేము సమకూరుస్తున్నాం, కొంచెం మేము నిదానంగా పత్రిజీ ఫిలిమ్స్ చేపడతామని చెప్పడం జరిగింది. సో దానివల్ల లేట్ అయిపోయింది పత్రిజీ ఫిలిమ్స్. కానీ అది సరైంది కాదు కదా. ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం, ఏదేమైనా సరే అది పూర్తి అవ్వాలి, అలా ఆపకూడదు మధ్యలో అన్నది మా ఆలోచన. అప్పుడు మారం గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ కూర్చొని, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. మరి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. పిఎంసి నిలబడాలి, అలాగే పత్రిజీ ఫిల్మ్స్ జరగాలి. కానీ అప్పటిదాకా లీడ్ చేసిన మారం గారేమో ద్వారకా నివాస్లో బిజీ అయిపోయారు. సో పత్రిజీ ఫిల్మ్స్ ఎలా ముందుకెళ్తుంది అని ఒక సందిగ్ధత వచ్చింది. నాకు తెలీదు, నేనేమో రైటింగ్ అండ్ డైరెక్షన్ వరకే ఉన్నాను. నేను మిగతా విషయాలన్నిటి పట్ల నాకు అవగాహన లేదు. సో అందుకని నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎట్లాంటి రిజల్ట్ బయటకు రావట్లేదు. 2024 పత్రిజీ అమృతోత్సవం కూడా అయిపోయింది. మళ్ళీ నేను వెయిట్ చేశాను, చూస్తున్నాను. ఒకరోజు నాకెందుకో చాలా గట్టిగా అనిపించింది. అంటే ఇది ఇంకా ఎవరు బాధ్యతగా తీసుకొని చేసే పరిస్థితి లేదు అక్కడ. పాపం ఎవరిని తప్పుపట్టడం ఇక్కడ ఉద్దేశం కాదు, పరిస్థితులు అలాగా సృష్టించబడ్డాయి. మారం గారేమో ద్వారకా నివాస్ వాటిలో చాలా బిజీ అయిపోవడం, దానివల్ల ఆయన సమయాన్ని ఇవ్వలేకపోవడం, పిఎంసి యాజమాన్యం ఏమో పిఎంసికి ఆర్థిక వనరుల్ని సమకూర్చి పిఎంసిని ఆర్థికంగా శక్తివంతం చేయాలనే ప్రయత్నం వాళ్ళది. సో ఎవరిది తప్పు కాదు, ఎవరిది పొరపాటు కాదు, పరిస్థితి అది. నేను ఇద్దరిని గమనించాను. సో నాకే ఎందుకో ఆలోచన మొదలైంది. మొత్తం పూర్తయింది కదా, ఇంకా ఉన్నది కొద్దిగా ఒక 20% ఉంది. ఆ 20% సరే నేనే తీసుకుంటాను ఆ బాధ్యతని. ఎందుకంటే నేను కూడా 15 సంవత్సరాల నుంచి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఉన్నాను. అందరూ ఎంతో కొంత నాకు పరిచయం ఉంది. సో నేను అడిగితే అందరూ ముందుకు వచ్చి సహకరిస్తారు. ఎందుకంటే పత్రికారి ఫిలిం కాబట్టి అందరూ సహకరిస్తారు, దీన్ని పూర్తి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేనే మరి పెద్దలందరినీ ఒప్పించి ఆ బాధ్యతని తీసుకున్నాను. ఇంతవరకు అంతా కరెక్ట్గానే జరిగింది. ఇలాగే జరగాలేమో అని అనిపించింది నాకు కూడా. సో ఎప్పుడైతే నేను బాధ్యత తీసుకున్నానో ఇమీడియట్గా నేను ద యూనివర్సల్ విజన్ అండ్ విజ్డమ్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసి దానికి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని మరి అందరినీ ఫండ్స్ అడగడం మొదలుపెట్టాను. ఎప్పుడు ఇది 2024 నవంబర్లో జరిగింది. ఈ ట్రస్ట్ ఓపెన్ చేయడం, బ్యాంక్ అకౌంట్ తీయడం, అందరినీ డబ్బులు అడగడం అనేది నవంబర్లో మొదలుపెట్టాను. పెట్టగానే ఏమైంది, విజయభాస్కర్ రెడ్డి గారు
పత్రిజీ ధ్యాన మహాయాగానికే డబ్బులన్నీ రావాలి, కాబట్టి ఎవరు డబ్బులు అడగొద్దు అని చెప్పేసి అందరికీ చెప్పారు ఆయన. పిఎంసీకి చెప్పారు, శక్తిస్థల్కి చెప్పారు, అందరికీ చెప్పారు, నాకు కూడా చెప్పారు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు కావాలి కాబట్టి ఎవరు అడగొద్దు అని నాకు చెప్పడంతో నేను కూడా నిజమే కదా, పత్రిజీ ధ్యాన మహాయాగం ముందుంది, చాలా పెద్ద కార్యక్రమం, మరి వేలల్లో వస్తారు అక్కడికి, చాలా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది, కాబట్టి ఇది సరైన సమయం కాదని నాకు కూడా అర్థమైంది. సో నేను ఇమీడియట్గా విజయభాస్కర్ రెడ్డి గారి మాట మీద నేను డబ్బులు అడగడం ఆపేశాను. అంటే మొదలుపెట్టడం ఇమీడియట్గా ఆగిపోవడం కూడా జరిగింది. కానీ అదే సమయంలో మరి నిజంగా ఈ క్షణం నేను అమెరికాలో ఉండే పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి అమెరికాలో ఉన్న మన మాస్టర్స్ అందరూ, మరి దానికి అరుణ్, అట్లాంటా నుంచి అరుణ్ దానికి సారథ్యం వహించి అమెరికాలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ పత్రిజీ ఫిలిం గురించి చెప్పి ఒక్కొక్క మాస్టర్ $100 ఫిలింకి సపోర్ట్ చేసేలాగా వాళ్ళని అడగడం జరిగింది. మరి చాలామంది ముందుకు వచ్చారు, వాళ్ళందరూ కూడా పత్రిజీ ఫిలింకి సహకరించారు. మరి 7 లక్షల రూపాయలు మన పత్రిజీ ఫిలిమ్స్కి అమెరికాలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికాలో మరి పత్రిజీ ఫిలింకి సహకరించిన అమెరికాలో ఉండే ప్రతి పిరమిడ్ మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు పంపిన ఆ డబ్బుతోనే మనకు అత్యవసరంగా కావాల్సిన సిస్టమ్ కానీ, ఒక ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మరి అప్పటిదాకా ఎంతో షూటింగ్ జరిగింది కదా, అంతా ఎడిటింగ్ చేయాలి కదా, సో ఒక సిస్టమ్ కావాలి. అంతకుముందేమో వేరే వాళ్ళ సిస్టమ్ రెంట్ పే చేసి మరి మనం ఎడిటింగ్ చేసేవాళ్ళం. మరి ఇప్పుడేమో మన చేతుల్లోకే తెచ్చుకున్నాం. సో ఇంకా రెంట్ మీద ఆధారపడడం ఇష్టం లేదు, ఎందుకంటే చాలా పనులు చేస్తాం మనం. అంతకుముందు చేసిన అనుభవంతో ఎక్కడెక్కడైతే డబ్బులు తగ్గించవచ్చో అక్కడంతా తగ్గించి చేద్దామన్నది నా ప్రణాళిక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు సిస్టమ్ బయట నుంచి రెంట్కి తెచ్చేవాళ్ళం, సో దానికే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. నేను అలా కాకుండా సిస్టమ్ కొనేసాను. అట్లాగే మనం షూటింగ్ చేయాలంటే లైట్ కావాలి, సినిమాకి ఒక ప్రత్యేకమైన ఒక మంచి లైట్స్ కావాలి. సో నేనేం చేశానంటే మళ్ళీ అవి రెంట్కి ఇచ్చి, ప్రాబ్లం లైట్లు రెంట్కి తేవడం కాదు, ప్రాబ్లం ఏంటంటే లైట్స్ని రెంట్కి తేయడంతో పాటు లైట్స్తో పాటు ఇంకొంతమంది మనుషులు వస్తారు. లైట్లకి ఇచ్చే రెంట్ కన్నా ఆ లైట్లకి ఎవరైతే సపోర్ట్గా వస్తారో వాళ్ళకి ఇచ్చే పేమెంట్లు ఎక్కువ ఉంటాయి. సో నాకు ఇది అర్థమైంది, వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, చలో వెంటనే లైట్లు కొన్నాను నేను. సో దీంతో ఏమైపోయింది, లైట్ల యొక్క రెంట్ తగ్గిపోయింది, దాంతోపాటు వచ్చే మనుషుల యొక్క వాళ్ళకి పే చేసే అంశము తగ్గిపోయింది. ఇట్లా ఎక్కడెక్కడైతే మనం మరి తక్కువ డబ్బులతోనే మరి మనం అనుకున్నదంతా చేయగలుగుతామో అట్లా ప్రతిదీ నేను చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. అందులో మొదటిది అమెరికాలో ఉన్న మాస్టర్ సహకరించి కానీ సిస్టమ్ కొనడం, ఎక్విప్మెంట్లు కొనడం జరిగింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని డబ్బులు అడగలేదు, ఇండియాలో ఎవరిని డబ్బులు అడగలేదు. మనం నిశ్శబ్దంగా ఉన్నాం, పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోయే వరకు నిశ్శబ్దంగా ఉన్నాం. కానీ అప్పటికే మరి నాకు బాధ్యత అప్పచెప్పేటప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు నాకు. ఏమని చెప్పారు, ధ్యాన మహాయాగానికంతా రెడీ అవ్వాలి అని. నేను కూడా 20% కదా షూటు చేసేసి ధ్యాన మహాయాగానికి అంటే 2024లో జరిగిన రెండో పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందిద్దామనే ఉద్దేశంతో చాలా వేగంగా నేను మొదలుపెట్టాను. దానికి తగ్గట్టే ఎంప్లాయీస్ని తీసుకున్నాను, దానికి తగ్గట్టే ఎడిటర్స్ని తీసుకున్నాను, నా టీంనంతా పాత టీంనంతా మళ్ళీ నేను తీసుకున్నాను. కానీ ఇది చెప్పిన కొన్ని రోజులకే విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు అడగొద్దు అన్నారు. కానీ టీం అంతా నాతోనే ఉందిగా, మరి వీళ్ళందరికీ కూడా నేను మంత్లీ శాలరీలు పే చేయాలి, మరి పని ఆగకూడదు. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి నేను పనిని కూడా మొదలుపెట్టాను, ఎడిటింగ్ ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టేశాను. పని జరుగుతుంది, పని ఎక్కడ ఆగలేదు, కానీ డబ్బులు రావట్లేదు. ఎందుకంటే పత్రిజీ ధ్యాన యాగానికి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఎవరిని డబ్బులు అడగలేదు. సరే, పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనం స్టాల్ పెట్టాం. మరి మనకు ఏదైతే మిగిలిన 20% పూర్తి చేయడానికి మరి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. వాటన్నిటికి కానీ నేను వేసిన ప్రణాళిక ప్రకారం నాకు ఇంకో 50 లక్షలు కావాలి. సో ఈ 50 లక్షల్ని సమకూర్చుకోవాలి. అప్పటికే మనకు అమెరికా నుంచి 7 లక్షలు వచ్చాయి, ఇంకొక 43 లక్షలు కావాలి. సో మనం డిసెంబర్లో
జరిగిన పత్రిజీ ధ్యాన మహాయాగంలో స్టాల్ పెట్టడం, అప్పుడే ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే అప్పుడు దాకా జరిగిన 80% వర్క్ కూడా కేవలం 4-5 పిరమిడ్ మాస్టర్ల సహకారంతోనే అయిపోయింది. ఈసారి అలా కాదు, ఎందుకు అనిపించింది అంటే ఇదంతా ఆగి ఇదంతా జరగడానికి కారణం పత్రిగారు అందరూ ప్రతి విషయంలోనూ ఉండాలనుకున్నారు కదా, మరి పత్రిగారి మీద తీస్తున్న సినిమాలోనే అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అనే ఒక సందేహం వచ్చింది. అందరూ ఉండాలి కదా, ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రిగారు తీస్తున్న సినిమాలో భాగం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ప్రతి పిరమిడ్ కట్టినప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టాడు ప్రతిసారి ఎప్పుడైతే చెప్పేవాళ్ళు అందరూ భాగస్వామ్యం ఉండాలి, అందరూ భాగస్వామ్యం ఉండాలి అని. మరి పత్రిగారు సినిమా తీస్తున్నప్పుడు అందరూ భాగస్వామ్యం లేకపోతే ఎట్లా? బట్ అందరిని ఎలాగైనా భాగస్వామ్యం చేయాలని అనిపించింది. అప్పుడు ఒక చిన్న ప్రణాళికతో వచ్చాం. ఏంటి ఆ ప్రణాళిక? ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ 2,500 రూపాయలు ఇస్తే, అలా ఒక 5,000 మంది 2,500 ఇస్తే మనకు ఒక 75 లక్షలు వస్తుంది. 50 లక్షలు పెట్టి సినిమాని పూర్తి చేసి మిగతా 25 లక్షలతో ఒక 100 థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేద్దాం. పిరమిడ్ మాస్టర్లందరికీ థియేటర్లో పత్రిగారి సినిమాని ఒక అనుభూతి, మంచి అనుభూతినిద్దాం థియేటర్లో చూపించి అని ఇంకొక ఆలోచన వచ్చింది. సో ఈ రెండింటిని నేను డిసెంబర్ ధ్యాన మహాయాగంలో అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. ఇక్కడ మళ్ళీ కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఏంటి అది అంటే, మరి అప్పటికే పత్రిజీ శక్తి స్థల్ ప్రణాళిక జరగడం, దాన్ని ఈ ప్రపంచ స్థాయిలో ఒక మెమొంటోని క్రియేట్ చేయడం అనే ప్రణాళిక మొదలైంది. ఏమైపోయింది? పత్రిజీ శక్తి స్థల్ అనేది పత్రికారి కోసమే చేస్తున్నాం, పత్రిజీ డాక్యుమెంటరీ కూడా పత్రికారి మీదే చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒక్కనే, పత్రిజీ ఫిలిమ్స్ దాని బాధ్యతలన్నీ తీసుకుని నేను ఒక్కనే. కానీ పత్రిజీ శక్తి స్థల్ యొక్క బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? హైదరాబాద్ ట్రస్ట్ తీసుకుంది. అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, మాధవి గారు, శ్రీరామ్ గోపాల్ గారు మహామహులు ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ మరి పత్రిజీ శక్తి స్థల్కే సహకారం అందించేవాళ్ళు. శక్తి స్థల్ నిర్మాణం పూర్తి చేయాలనే ఒక ఉద్దేశమే వాళ్ళందరి లోపల కలిగింది. నిజంగా గొప్ప విషయం, నేను కూడా సంతోషిస్తున్నాను ఆ విషయానికి. కానీ ఇందాక చెప్పినట్టు పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయో. ఎప్పుడైతే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరినీ శక్తి స్థల్కి భాగస్వామ్యాలు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ శక్తి స్థల్కి సహకరించడం మొదలుపెట్టారు. ఇందాక చెప్పినట్టు నేను ఆనందిస్తాను, శక్తి స్థల్ పూర్తి అవ్వాలి, అది ప్రపంచం మొత్తం చూసి ఎలా అవ్వాలి, నాకు కూడా ఓకే. కానీ దీనివల్ల ఏం జరిగింది అంటే, నేను పత్రిజీ ఫిలింకి సహకారం అడగడానికి వెళ్ళిన ప్రతి చోట శక్తి స్థల్కి ఇచ్చున్నారు. ఇప్పుడే శక్తి స్థల్కి ఇచ్చాం, వెంటనే ఎలా ఇవ్వగలుగుతారు పత్రిజీ ఫిల్మ్స్కి? ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి క్రియేట్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తప్పుపట్టడం లేదా దేన్నో తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. పరిస్థితులు మీకు అర్థమయ్యేలా చేయాలి, ఇదే నా ఇంటెన్షన్. దీంతోపాటు ఏం జరిగింది? ఎక్కడికక్కడ పిరమిడ్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఒక మెగా పిరమిడ్ లేదా ఒక పెద్ద సైజ్ పిరమిడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో లోకల్లో ఉన్న మాస్టర్లు అందరూ కూడా ఆ పిరమిడ్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అవునా కదా? దీనికి తోడుగా శాకాహార ర్యాలీలు బాగా విపరీతంగా పెరిగాయి. ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మరి శాకాహార ర్యాలీ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది? మళ్ళీ ఆ లోకల్లో ఉన్న మాస్టర్స్ సహకరించాలి. దీంతోపాటు ద్వారకా నివాస్ ఉంది, దీంతోపాటు మళ్ళీ మనకు వెంటనే జేతవనం వచ్చింది, మళ్ళీ ఆ వెంటనే ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రాం వచ్చింది, మళ్ళీ ఆ వెంటనే ఉగాది ప్రోగ్రాం వచ్చింది. ఒక పక్కన పెద్ద ప్రోగ్రామ్స్, ఒక పక్కన ర్యాలీలు, ఇంకో పక్కన పిరమిడ్ల నిర్మాణము, ఇంకో పక్కన శక్తి స్థళ్ళు. వీటన్నిటితో పాటు పిఎంసికి ఆర్థిక వనరులు సమకూర్చాలి. సో దీనివల్ల ఏమైపోయిందంటే, మరి ఎవరైతే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో యాక్టివ్గా ఉండి ఫండ్ రైజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వీటిలో బిజీ అయిపోయారు. వీటన్నిటికీ వాళ్ళు ఆర్థికంగా అందరి సహకారం తీసుకురావడం, అన్ని ప్రాజెక్టులకి అప్పచెప్పడం అనే దీంట్లో అందరూ బిజీగా ఉన్నారు. మరి పత్రిజీ ఫిలిమ్స్ తరఫున పత్రిజీ ఫిలిం పూర్తి అవ్వడానికి ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది నేను ఒక్కనే అయిపోయాను. ఒక్కనే అయిపోయానని నేనేం బాధగా చెప్పట్లేదు, నేను ఒక్కనే ఉన్నా, ఇంకెవరు లేరు. సో నేను ఒక్కనే మరి చేయడానికి వెళ్ళి ఇందాక చెప్పినట్టు నేనే అది బాధ్యతను తీసుకున్నా.
మరి నేనే పని చేయాలి. నాకు ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. సో నేనేం చేశాను, జనవరి 5వ తేదీన నేను మొదలుపెట్టాను తిరగడం. ఎస్, అందరినీ కలుద్దాం, అందరికీ చెప్తాం, ఎవరు ఏం చేయగలిగితే అది చేయని, ఇంతే. అందరూ డబ్బులు ఇచ్చేయాలి, అందరూ ఇదైపోతుందని నేనేమి, అంటే కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే వెళ్తున్నాం కదా, ఇమీడియట్గా అయిపోతుంది, ఎందుకంటే ప్రతిసారి సినిమా ఇది చాలా ఈజీగా అయిపోతుంది అన్నది నేను అనుకున్నా. కానీ నేను అనుకున్నట్టు అంత ఈజీగా ఏమీ అవ్వలేదు. ఇందాక చెప్పినట్టు ఇన్ని రకాలైన ప్రాజెక్టులు, ఇన్ని రకాల ప్రాజెక్టులకి డబ్బులు కావాలి. ఎవరైతే చెబితే డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళందరూ వీటి ప్రాజెక్టుల కోసం చెప్తూనే ఉన్నారు, ఫండ్ రైజ్ చేస్తున్నారు, వాటికి ఇస్తూనే ఉన్నారు. పతిరేజీ ఫిలిమ్స్కి వచ్చేపాటికి మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు. సో నేనే ప్రత్యక్షంగా అందరి దగ్గరికి వెళ్ళాను, అందరినీ పర్సనల్గా కలిశాను. అందరికీ పత్రికారి పెయింటింగ్ ఒకటి వేయించి ఫ్రేమ్స్ చేయించి అందరికీ వ్యక్తిగతంగా ఫస్ట్ ఆ ఫ్రేమ్ ఇచ్చి పతిరేజీ ఫిలింకి సపోర్ట్ చేయమని వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి నేను అడిగాను. కానీ ఇక్కడ పాపం అప్పటికి ఇచ్చి ఉన్నారు అందరూ. పతిరేజీ ఫిలిమ్స్కి ఇద్దామనుకున్నా సరే మరి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండాలన్న గ్యారెంటీ లేదు కదా. సో నేను అందరిని అడిగేవాడిని, అందరినీ కలిశాను, అందరినీ అడిగాను. ఇవ్వగలిగే వాళ్ళు అప్పుడే ఇమీడియట్గా అప్పటికే మనం 2,500 రూపాయలు కాన్సెప్ట్ చెప్పడం వల్ల అందరూ 2,500 ఇచ్చేవాళ్ళు. నేను పతిరేజీ ఫిలిం మొదలుపెట్టినప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను, ఎవరిని బలవంతంగా ఏది అడగొద్దు. పిరమిడ్ మాస్టర్లు అందరూ హృదయపూర్వకంగా ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఎవరిని ఇంత ఇమ్మని అడగకూడదని నేను డే 1 నేను నిర్ణయించుకున్నాను. అలా ఎవరిని కలిసినా సరే ప్రత్యక్షంగా నేను ఒక కారు తీసుకొని వెళ్ళేవాడిని. మళ్ళీ బస్సులో ట్రైన్లో వెళ్తే ఇంతమంది నేను కలవలేను కదా. సో అందుకని నా సొంత కారులో నేను ప్రయాణాన్ని మొదలుపెట్టాను. సో మనుషులు కలిసే కొద్దీ అప్పటికే 2,500 అనే కాన్సెప్ట్ అందులో వెళ్ళిపోవడం వల్ల 50,000 లక్ష రూపాయలు ఇవ్వగలిగే వాళ్ళు కూడా 2,500 ఇచ్చేవాళ్ళు, మహా అయితే 5,000 ఇచ్చేవాళ్ళు, ఇంకా అయితే 10,000 ఇచ్చేవాళ్ళు, అంతే. సో ఎన్ని 10,000 కలిస్తే 50 లక్షలు అవుతాయి. ఇందులో దాదాపు 70 నుంచి 80% అంటే నేను కలిసిన వాళ్ళలో తర్వాత చూస్తాననేవాళ్ళు, అంటే తర్వాత నేను చేస్తాను అనేవాళ్ళు. తర్వాత చేస్తారనుకుంటాను, నేను కూడా నేనేమనుకుంటాను, చేస్తారని అనుకుంటాను. సో నేను ఇంకో ఊరికి వెళ్ళడం, ఇంకో జిల్లాకి వెళ్ళడం, ఇంకొక ప్రాంతం మా హాస్టల్కి వెళ్ళడం, ఇలా నా కంటిన్యూ ప్రయాణం మొదలుపెట్టాను. అలా నేను శ్రీకాకుళంలో మొదలుపెట్టి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇదంతా తిరిగాను. తర్వాత రాయలసీమలో చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు ఇవన్నీ తిరిగాను. వీటన్నిటితో పాటు కర్ణాటక కూడా తిరిగాను నేను. ఈ క్షణం ఇంకొక అద్భుతమైన వ్యక్తికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయనే పిరమిడ్ జేతవనం వ్యవస్థాపకులు ప్రభాకర్ గారు. ఆయన ఎంత నిలబడ్డారంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. పత్రికారి సినిమా పూర్తి అవ్వాలని ఆయన నిలబడ్డారు. నేను ఒంటరిగా వెళ్తున్న నాకు ఇంకెవరైనా తోడు నిలబడ్డారు అంటే అది ప్రభాకర్ గారు. ఈరోజు మీకు ఉన్నట్టు చెప్తున్నాను. ప్రభాకర్ గారు సహకరించడం వల్ల, ఆయన చెప్పడం వల్ల, ఆయన ప్రత్యక్షంగా అందరి దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను. రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు ఆయనే తిప్పాడు, కర్ణాటక మొత్తం ఆయనే తిప్పాడు నన్ను. ఆయన చెప్పడం వల్ల, ఆయనతో వెళ్ళడం వల్ల వచ్చిన డబ్బులే పత్రిజీ ఫిల్మ్కి వచ్చిన డబ్బులు. లేదా ఉగాదిలో వశిష్ఠ గౌతంలో జరిగినప్పుడు, లేకపోతే జేతవనంలో జరిగినప్పుడు, లేకపోతే ధ్యానమయాగంలో స్టాల్స్ పెట్టాను నేను అక్కడ వచ్చిన డబ్బులు. ఇంతే నాకు డబ్బులు వచ్చినాయి. నేను ఎవరినైతే ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి ఫోటో ఫ్రేమ్లు ఇచ్చి సహకరించమని అడిగాను, అందులో 80% సహకరించలేదు, ఎవరు ఇవ్వలేదు. అలా అని చెప్పి ఇవ్వడందుకు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి? బట్ మీకు తెలియాలని చెప్తున్నాను నేను. అంటే నేను ఇంత తిరిగినా సరే మనకు అవన్నీ సమకూరలేదని మీకు తెలియడం కోసం చెప్తున్నా. సో ప్రభాకర్ గారు ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్ళి వాళ్ళందరూ ఇచ్చారు. నిజంగా ఈ సందర్భంలో కర్ణాటకలో ఉన్న పిరమిడ్ మాస్టర్ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కర్ణాటకలో ఉన్న మాస్టర్లు చాలా గొప్పగా సహకరించారు. మళ్ళీ గొప్పగా సహకరించారంటే నేను లక్షలు వచ్చాను అనుకోకండి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా చేసి ఉన్నారు కాబట్టి. బట్ కర్ణాటకలో
జరిగిన గొప్ప విషయం ఏంటంటే కలిసిన ప్రతి వ్యక్తి కదిలారు. నేను మళ్ళీ ఇస్తానని ఎవరు అనలేదు. ఇమీడియట్గా మళ్ళీ ఒక 500, 1000, 2000, 3000, 4000, 5000 ఇలాగే ఇచ్చారు అందరూ. కర్ణాటకలో అందరూ ఇలాగే ఇచ్చారు. కానీ ఎందుకు నేను గ్రేట్ అంటున్నానంటే కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. అందుకు నేను గ్రేట్ అంటున్నాను. అందరూ ఇచ్చారు. కలిసిన 100 మందిని కలిసి 100 మంది ఇచ్చారు. ఒకళ్ళు 4-5 మిస్ అయ్యి ఉండొచ్చు, ఓకే. బట్ వాళ్ళందరూ కూడా లక్షలు ఇచ్చారని నేను అన్నాను. వాళ్ళు కూడా 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మిగతా వాళ్ళందరూ సహకరించగా ఇందాక చెప్పినట్టు అమెరికా నుంచి ఒక 7 లక్షలు వస్తే నేను ఇలా తిరగడం వల్ల నాకు ఇంకొక 15 లక్షలు వచ్చాయి. ఇంకో 15 లక్షలు నేను సమకూర్చుకున్నాను. కానీ అదే టైంలో వాట్సాప్ ద్వారా నేను షార్ట్ వీడియోస్ స్ప్రెడ్ చేయడం వల్ల అది నేను ప్రత్యక్ష వల్ల ఒక 15 లక్షలు వచ్చాయి. అంటే ఓవరాల్గా నాకు ఒక 20-22 లక్షల దాకా వచ్చాయి. సో ఈ వీడియో చేసే సమయానికి నా దగ్గర ఒక 25 లక్షల దాకా వచ్చాయి. ఇందులో మళ్ళీ స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన మనకు పత్రిజీ ఫిలిం పూర్తి అవడానికి 4 లక్షల రూపాయలు పంపించారు ఆయన. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేయగా మనకు ఒక 26 లక్షలు వచ్చాయి. ఇది వాస్తవ పరిస్థితి. కానీ మనకు కావాల్సింది ఎంత? 50 లక్షలు. ఈ 25 లక్షలు నేను సమకూర్చుకోవడానికి నాకు పట్టిన సమయం దాదాపు 9 నెలలు. సో నా ప్రయత్నం అంతా డబ్బులు సమకూర్చుకోవడం కోసమే. ఇంకో వైపు ఏమో ఎడిటింగ్ జరుగుతోంది, అన్నీ జరుగుతుంది, కానీ షూటింగ్ చేయాలి కదా, ఎప్పుడు చేయాలి నేను? సో అలా సమయం అంతా తిరగడానికే సరిపోయింది. షూటింగ్ ఎప్పుడు చేయాలి, ఎడిటింగ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మీ ముందుకు తీసుకురావాలి, ఇంత జరిగింది ఇప్పటిదాకా. సో ఇప్పటికీ నేను ఎవరి దగ్గరికి అయితే నేను ప్రత్యక్షంగా వెళ్ళి కలిసాను వాళ్ళందరికీ నేను జనవరి నుంచి ఇదే చెప్పుకుంటూ వచ్చాను. పత్రిజీ అమృతోత్సవానికి అంతా సిద్ధం చేస్తానని అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. నేను అనుకున్నాను కదా, జనవరిలో మొదలు పెడితే మహా అయితే జనవరి, ఫిబ్రవరిలో తిరిగితే చాలు డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాను. కానీ అలా జరగలేదు కదా. సో దాంతో 6 నెలలు కంటిన్యూగా జూలై వరకు తిరుగుతూనే ఉన్నా. సో ఇప్పుడు మనం అంతా తిరిగితే వచ్చింది 25 లక్షలు. ఇందులో మళ్ళీ తిరగడానికి చాలా వరకు అయిపోయింది. ఇంకోవైపు నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు, మరి వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి. సో వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతూనే ఉన్నాయి. ఇంకెప్పుడు నేను సినిమా తీయాలి? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైతే నేను ఒక టైంని పెట్టుకొని పని చేశానో ఆ టైంకి అనుకున్నవన్నీ జరగలేదు. సో ఇంకా ఇది టైం పెరుగుతుంది. అట్లాగే ఈ తిరిగే ప్రాసెస్లో నేను ఇంకొక గొప్ప విషయాన్ని అర్థం చేసుకున్నాను. అదేంటంటే, నేను మొదట్లో చెప్పాను కదా, నేను ఏదైతే సమాచారం సేకరించి పెట్టుకున్న పత్రిక గురించి దాన్ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాశాను. కానీ ఈ 6 నెలల్లో మొత్తం తిరిగాను కదా, రాయలసీమ, ఆంధ్ర, కర్ణాటక అంతా తిరిగాను కదా, తెలంగాణలో కొంత ప్రాంతం తిరిగాను. తిరిగాక నాకు ఇంకా బాగా తీయాలని అర్థమైంది. ఇంకా చాలా విషయాలు చెప్పాలన్న విషయం అర్థమైంది. దాంతో నేను స్క్రిప్ట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టాను. సో ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నా, ఎక్కడ ఆగలేదు, చేస్తూనే ఉన్నాయి ఇవన్నీ. మళ్ళీ స్క్రిప్ట్లో మార్పులు జరిగాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని స్క్రిప్ట్లో మార్పులు జరిగినా బడ్జెట్ని పెంచట్లేదు. సేమ్ ఇందాకే వచ్చిన డబ్బుల్ని కొన్ని ఎక్విప్మెంట్లని సమకూర్చుకొని వాటితో దీన్ని పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇది ప్రణాళిక, క్లియర్గా ఉన్నాం. కానీ ఇందాక చెప్పినట్టు నేను ప్రత్యక్షంగా ఒక 10,000 మందిని కలిసి ఉంటాను నేను. అందులో 10,000 మందిలో కదిలి నాకు సహకరించిన వాళ్ళు మహా అయితే ఒక 100 మంది, 200 మంది ఉంటారు అంతే. 10,000 మందిని కలిస్తే నాకు 100 నుంచి 100 ఇంకా తక్కువ అని చెప్పాలి. అంతే నాకు సహకారం ముందుకొచ్చి అందించింది. మరి ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ ఉంది నేను కలిసిన వాళ్ళకి, నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకంటే అవి మళ్ళీ పరిస్థితులే. అలాగే నేను ఒంటరిగా వెళ్ళాను నేను. సో ఏ సీనియర్ పీరియడ్ మాస్టర్ నాతో లేడు. సో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఎవరు మరి నేను చాలామందిని అభ్యర్థించాను,
పత్రిజీ ఫిలింకి సపోర్ట్ చేయండి, మీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అని. మరి ఎవరి కారణాలు ఏంటో నాకు తెలీదు, ఎవరు ముందుకు వచ్చి అయితే మాట్లాడలేదు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. మళ్ళీ కూడా వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మేబీ వాళ్ళు ఒక సరైన సమయం కోసం వెయిట్ చేస్తుండొచ్చు, లేదా వెంకట్ ఎంతవరకు నిలబడతాడో అని చూసే ప్రయత్నం అయ్యుండొచ్చు, లేకపోతే కొంత చెయ్యనిలే తర్వాత చేద్దామనే ప్రయత్నం ఏదైనా అయ్యుండొచ్చు. చాలా కారణాలు ఉంటాయి. బట్ ఆ కారణాల జోలికి నేను వెళ్ళాలనుకోవట్లేదు. బట్ జరిగిన వాస్తవం ఇది. కానీ ఇక్కడ నేను ఇబ్బంది పడే కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అవి కూడా మీ దృష్టికి ఈరోజు తీసుకొని వస్తాను. అదేంటంటే, ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ముందుకెళ్తుంది. చాలామంది పని చేస్తున్నారు, చాలామంది ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ ఎంత ఎవరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు? పత్రికారిని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. అక్కడ ఏ అనుమానం పడ్డానికి ఇంకా ఏం లేదు. ఖచ్చితంగా మనకు పత్రికారిని నుంచి స్ఫూర్తిని పొంది అందరూ ఇన్ని పనులు చేస్తున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇంతమంది ఇంత చేస్తున్నాం కదా, పత్రికారి గురించి తెలియజేసే ఒకటి రూపొందుతోంది కదా, ఇది తొందరగా వస్తే అంటే కొత్తగా వచ్చిన ధ్యానాలందరికీ ఇంకా స్ఫూర్తిని అందిస్తుంది కదా, వాళ్ళందరూ ఇంకా బాగా పనిచేస్తారు కదా, వాళ్ళందరూ కూడా మరి పత్రికారి లక్ష్యాలు పూర్తి అవ్వడానికి తన్ మన్ ధన్ అన్నీ పెడతారు కదా, అలాగే స్ఫూర్తిని అందిస్తుంది కదా ఈ డాక్యుమెంటరీ. ఎందుకు ఏం వ్యతిరేకత, ఏం మిమ్మల్ని ఆపుతోంది పత్రిజీ ఫిలింకి సహకారం అందించడానికి? ఇది నేను బాధతో చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఈ 1 ఇయర్లో ఎంత మార్పు చెందాను, ఎంత నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అంటే అది నేను మాటలో కూడా చెప్పలేను. నేను ఈ 1 ఇయర్ ప్రాక్టీస్లో, ఈ 1 ఇయర్ ప్రయత్నం వల్ల నా లోపల ఎంతో మార్పు వచ్చింది. ఈరోజు నాకు ఎలాంటి భయం కానీ, మరి ఎలాంటి మొహమాటం కానీ, ఎలాంటి అనుమానం కానీ నాకు లేదు. నాకు 100% నాకు స్పష్టత ఉంది. పత్రికారి డాక్యుమెంటరీ పూర్తవుతుంది, అది నేను ప్రపంచానికి అందిస్తాను. ఇందులో ఎట్లాంటి అనుమానము లేదు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఏ డౌట్ లేదు. కానీ నా ప్రశ్న డాక్యుమెంటరీ పూర్తవడం కాదు, డాక్యుమెంటరీకి ఎందుకు సహకారం అందించడానికి ఇబ్బంది కలుగుతోంది? ఇది నా ప్రశ్న. ఏం ఆపుతోంది మిమ్మల్ని? నేను మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను ఎప్పుడైతే అందరినీ కలుస్తూ వచ్చినానో ఇందులో చాలామంది నాకు మాట ఇచ్చారు. ఒకరు 5 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చారు, ఒకరు 1 లక్ష ఇస్తానని ముందుకు వచ్చారు, ఒకళ్ళు 2 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చారు. అందరూ నాకు మాట ఇచ్చారు. తర్వాత నేను ఒక 10 రోజులకో 20 రోజులకో మళ్ళీ ఫోన్ చేస్తే సారీ మేము ఇవ్వలేము అని మొహం మీద చెప్పేశారు చాలామంది. ఎవరైతే నాకు మాట ఇచ్చారో వాళ్ళే, పేర్లు నేను చెప్పలేను కానీ చెప్పారు నాకు. ఏం జరిగింది ఈ గ్యాప్లో? ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, మనం పత్రిజీ ఫిలిం డబ్బులు ఇస్తున్నాం కదా, ఇవి సరిగ్గా ఖర్చు అవుతున్నాయో లేదో అనే అనుమానం ఉండొచ్చు, తప్పేం లేదు. సో దానికోసమే నేను ఏం చేశాను, pathrijifilms.com అని ఒక వెబ్సైట్ తయారు చేయించి మరి అందులో మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిని అందులో పొందుపరుస్తున్నాను ఎప్పటికప్పుడు. లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి తిరుగుతున్నాను కాబట్టి దాన్ని అప్డేట్ చేయలేదు అంతే. మ్యాక్సిమం అందులో అప్డేట్ చేసి పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే pathrijifilms.com వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అకౌంట్ డీటెయిల్స్, ఏ నెలలో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం ఏంటనేది అన్ని డీటెయిల్గా ఉంటాయి, అందరూ వెళ్ళి చూసుకోవచ్చు. అంటే నేను ఇంత స్పష్టంగా ప్రతి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానో వెబ్సైట్లో పెడుతున్నాను, దేనికి ఖర్చు పెడుతున్నా కూడా వెబ్సైట్లో పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే అనుమానం ఉంటే అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది నా నుంచి నేను నిజాయితీగా చేస్తున్న ప్రయత్నం. సో ఈ సందర్భంగా ఎవరికైనా డబ్బులు సరిగ్గా ఖర్చు అవుతున్నా లేదా అనుమానం ఉంటే దానికి నివృత్తి చేసుకోవడానికి మీరు వెళ్ళి pathrijifilms.com వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. సరే, దీన్ని కూడా నేను పక్కన పెడతాను. ఇంకొక ఇబ్బందికరమైన, నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఇంకొక అంశం ఉంది. కొంచెం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టడమో ఎవరిని తప్పు పెట్టడమో నా ఉద్దేశం కాదు, వాస్తవాల్ని మీ ముందు ఉంచడమే నా ఉద్దేశం. సో కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కదా, నేను పత్రిజీ ఫిలిమ్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నంలో చాలామందికి నేను పబ్లిక్ ప్రోగ్రామ్స్లో సమయాన్ని అడిగేవాడిని. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు, నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు.
ఇది పత్రి గారి సినిమా గురించి ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో చెప్పడానికి నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. చాలా బలవంతంగా నేను ప్రయత్నిస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేవాళ్ళు. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ నిజంగా ఆర్గనైజర్లు దాన్ని గుర్తించి నాకు సమయం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ క్షణాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి, మీ ప్రాబ్లం ఏంటి, మిమ్మల్ని ఏది ఆపుతోంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది సినిమాకి మీకు నేను దీనికి సంబంధం ముడిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా అయి తీరుతుంది, ఓ 4 రోజులు లేట్ అవుతుంది అంతే. కానీ ప్రశ్న, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాకు సమయం ఇవ్వడానికి, వాళ్ళకి ఈ ప్రశ్న ఏంటి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం ఏంటి. సో అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అంతే నేను చెప్పదలుచుకుంది. ప్రత్యక్షంగా నాకు కనపడట్లేదు, కానీ చాలా చోట్ల సహకారం అందించట్లేదు. ఏంటో నాకు అర్థం కాదు. సమస్య ఏంటో నాకు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నేను ఏదైనా చెప్పగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. నన్ను అడగరు, నాకేం చెప్పరు, కానీ ఆపే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఆపే ప్రయత్నం అంటే ఇన్ ద సెన్స్ సహకరించకపోవడమే ఆపడం అంటున్నాను నేను. అంటే సహకరించట్లేదు. ఒక పెద్ద పబ్లిక్ ప్రోగ్రాం జరుగుతుంది, నేను వెళ్ళి సమయం అడిగాను, ఇవ్వరు. అంటే అది ఆపడమే అవుతుంది కదా. పత్రికారి సినిమా, పత్రికారి నుంచి చేస్తున్న ప్రయత్నం, ఒక వ్యక్తి మరి నేను కూడా నా కుటుంబాన్ని పక్కన పెట్టి, నా కూతుర్ని, నా ఫ్యామిలీని పక్కన పెట్టి నేను కూడా తిరుగుతున్నాను కదా. అంటే ఒక మనిషి ఇంత కష్టపడుతున్నాడు, ఇంత తిరుగుతున్నాడు అనే కనీస ఆలోచన కూడా లేకుండా నేను ఎంత అడిగినా, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా సహకారం లేదు. నేను ఈరోజు పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పకూడదు కూడా, అది సరైంది కాదు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళే ప్రతిసారి అంటే అది, ప్రతిసారి అంటే ఇది అని మాట్లాడిన వాళ్ళే సహకారం అడుక్కున్నా సరే చేయలేదు. నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నా సరే ముందుకు వచ్చి అందించలేదు. సో ఏంటి మీ సమస్య ఏంటి, మాట్లాడదాం. కోర్స్ మీరందరూ ఏం చేయట్లేదని నేను అనట్లేదు, మీరు ఆల్రెడీ చాలా చేస్తూనే ఉన్నారు. కానీ మీరు చేసే దాంట్లో నేను మళ్ళీ ప్రత్యేకంగా మీరు చేస్తున్నవన్నీ ఆపేసి నాకు చేయమని నేను అడగట్లా. మీరు ఆల్రెడీ చేసే దాంట్లోనే కొంత ప్రతిసారి సినిమాను కూడా కొంత సహకారం అందిస్తే పూర్తి అవుతుంది, తొందరగా ప్రపంచానికి చూపిద్దామని. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి సినిమా ఎట్లయినా పూర్తి అవుతుంది, అందులో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి, ఏం చేస్తున్నారు మీరు. ప్రతిసారి నిజంగా మీకు ప్రతిసారి మీద అభిమానం ఉందా, లేదా నటిస్తున్నారా అభిమానాన్ని, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండవలసిన ఒక లక్షణం నిజాయితీ. ఆ లక్షణం లేకపోతే మీరు ఎంత చేసినా సరే మీరు ఎటు పోలేరు, అక్కడే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టు అక్కడే ఉంటారు, ఎక్కడికి పోలేరు. సో నిజాయితీగా నాకు నేను ప్రశ్నించుకున్నాను. నేను ప్రతిసారి నన్ను నేను పరీక్షించుకుంటాను, పరీక్ష పెట్టుకుంటాను నాకు నేనే. దానికి తగ్గట్టే నేను ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. సరే, ఇంతటితో ఈ అంశాన్ని పక్కన పెడుతున్నాను. ముఖ్యంగా మళ్ళీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, పత్రికారి సినిమా తీయడానికి ఇంకా మనకు ఒక 20-25 లక్షలు కావాలి. దానికి మళ్ళీ నేను తిరగాలో ఎట్లా సమకూరుతాయో నాకు తెలీదు. నేను వెయిట్ చేస్తున్నాను, కానీ పని ఎక్కడ ఆపట్లేదు, పని చేస్తూనే వెళ్తున్నాను. ఇందాక చెప్పినప్పుడు మొత్తం అంతా తిరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం నా అవగాహన పెరిగింది. నేను ఇంకా లోతుగా ప్రయాణం చేశాను, ఇంకా బెటర్గా, ఇంకా బాగా చేయాలనే ప్రయత్నం నేను మళ్ళీ మొదలుపెట్టాను. దీనికి కొంత సమయం పడుతుంది. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, గురు పౌర్ణమికి రిలీజ్ చేస్తాను, ప్రతిసారి అమృతోత్సవానికి రిలీజ్ చేస్తాను, ధ్యానమహాయాగానికి రిలీజ్ చేస్తాను, ఏమవుతుంది, ఎందుకు చేయట్లేదు అని నన్ను ప్రశ్నిస్తే దాన్ని నేను ఆహ్వానిస్తాను, దాన్ని నేను తీసుకుంటాను. ప్రశ్నించడంలో ఉన్న నిజాయితీ ఎందుకు ఆలస్యం అవుతుందో అని తెలుసుకోవడం పట్ల కూడా మీరు పెట్టాలన్నది నా కోరిక. ప్రశ్నించండి, తప్పులేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నలే వేస్తాం, సమాధానాలు మనకు అక్కర్లేదు అనుకుంటే ప్రశ్నకు కూడా ఎట్లాంటి విలువ లేదు.
ప్రశ్నించండి, సమాధానాలు తెలుసుకోండి, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. సో నాకు ఈ ప్రయత్నంలో చాలా రకాలైన ఛాలెంజెస్ ఉన్నాయి. నాకు సహకరించే వాళ్ళు చాలా తక్కువ, నాకు అందించే సహకారాన్ని నిరాకరించే వాళ్ళు ఎక్కువ మంది, నన్ను ఆపేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. పత్రిజీ సినిమా గురించి మాట్లాడడం, మరి అందరి దగ్గరికి తీసుకెళ్ళడం అలా అని చెప్పి ఎవరు చేయట్లేదని అనట్లేదు, కానీ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. చాలా నిజాయితీగా చాలామంది మరి కింద స్థాయిలో మాస్టర్లు ఎంతోమంది కథలు ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. కానీ ఇది సరిపోదు. పత్రిసార సినిమా పూర్తి చేయడానికి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలా. మనం ఆల్రెడీ వేరే వేరే ప్రాజెక్ట్కి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం, కానీ పత్రిసార సినిమాకు కూడా ఇన్ని జరగాలన్నదే నా బాధ. అంతే, ఇది జరగదు అని కాదు, ఇది ఎవరు ఆపలేరు కూడా దీన్ని, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ ఎవరైతే జరగట్లేదని ఫీల్ అవుతున్నారు, అరే ఏంటి ఇన్నిసార్లు చెప్తానే ఉన్నాడు, ఒక సంవత్సరం నుంచి వెంకట్ చెప్తానే ఉన్నాడు వచ్చేస్తుంది ఎందుకు రావట్లేదని ఎవరైతే అనుమానపడి విసుగు చెంది మరి కొన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నా వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మీరు ప్రశ్నించండి, దాన్ని నేను తప్పుపట్టను. కానీ ప్రశ్నించడంలో ఉన్న నిజాయితీ సమాధానాలు తెలుసుకోవడం మీద కూడా పెట్టండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. అట్లాగే లేనిపోని మాటలు కల్పించొద్దు. ఏదైనా సరే వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవాలు అందరికీ చెప్పండి. వాస్తవాల గురించి ఎంతైనా మాట్లాడింది నేను ఒప్పుకుంటా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్ప ఖాళీగా ఉన్నాం కదా 4 మాటలు అనేస్తే అయిపోతుందని మాత్రం ఎప్పుడు పదాలని జార విడవద్దు. ఇదే నేను మిమ్మల్ని అభ్యర్థించేది. ఈ ప్రయత్నం ఇట్లాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా దీన్ని పత్రిగారి డాక్యుమెంటరీని బ్రహ్మాండంగా తీస్తాం, అందులో నాకేం డౌట్ లేదు. తీసి అందిస్తాను. ఆ రోజు ప్రపంచం అంతా చూస్తుంది. నేను 100 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మొత్తం తిరిగాక అనిపించింది 100 సరిపోవని. చూద్దాం మరి అది ఎక్కడ దాకా వెళ్తుందో. బట్ నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా చాలామందిని కదిలిస్తుంది. కానీ అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తాత్కాలికమైన ప్రేరణ కాకుండా మరి జీవితాంతం ఉపయోగపడే స్ఫూర్తిని పొందేలాగానే ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. ముందు డాక్యుమెంటరీ చూడడానికి సిద్ధపడండి. మీకు ఏది కావాలో అది చూడడానికి ప్రయత్నించకుండా ఏది చూపించాలనుకుంటున్నామో అది చూడడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అట్లాగే నేను ఇప్పటిదాకా ఎంతోమందిని కలిశాను. మరి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, మీరు సహకరించగలిగితే, సహకరించే పరిస్థితిలో ఉంటే మీ సహకారాన్ని వీలైన తొందరగా అందించండి. దీన్ని తొందరగా పూర్తి చేసి మీకు ఇస్తాను, నేను మీ అందరికీ చూపిస్తాను. ఏదో ప్రపంచం అందరికీ థియేటర్లో చూపిద్దాం. ఈ 20% వర్క్ పూర్తి చేసి మరి మీ అందరికీ చూపించడానికే ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే, మరి తర్వాత జీవితాన్ని చూపించడానికి ఇంకేం చేయాలో నాకు ఆలోచించినప్పుడల్లా ఒక రకమైన సందేహం కలుగుతూ ఉంది. ఏం చేస్తున్నాం మనం? సో నెక్స్ట్ 2 సీజన్ల సంగతి మరి ఈ సీజన్ పూర్తయ్యి థియేటర్లో పడి ఆ తర్వాత వచ్చే స్పందన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం, మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడున్న సీజన్ని పూర్తి చేసి మనందరం చూడడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. సో ఇది వీలైన తొందరగా చేద్దాం. సో మీ అందరికి కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఇప్పటిదాకా సహకరించిన ప్రతి వ్యక్తికి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరికైతే తొందరగా చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఇంకో సమాధానం ఏంటంటే, మీ అందరికీ తొందరగా చూడాలని ఉండొచ్చు, కానీ నేను ఏది చూపిస్తే అది మీరు అంగీకరించరు కదా. నేను ఎలా ఉంటే అలా చూపిస్తాను, మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. మీకు ఖచ్చితంగా బాగుండాలి, మీకు నచ్చేలా ఉండాలి. మీకు నచ్చేలా ఉండకపోతే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలా అని మీకు తొందరగా చూడాలని మీకున్న తాపత్రయానికి నేను తొందరపాటుతో చేసి చూపించాను అనుకోండి, మీకే నచ్చదు. కాబట్టి ఎవరైతే మరి పత్రిగారి జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ చూడాలనుకుంటే వాళ్ళు కొంత సహనంతో ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని మెప్పించే ప్రయత్నమే చేస్తున్నాం. ఖచ్చితంగా మీ మెప్పుని మేము పొందుతాం. ఆ రోజు మీరు ఇప్పటిదాకా ఉన్న అనుమానాలు, ఇప్పటిదాకా ఉన్న భయాలు, ఇప్పటిదాకా ఉన్న అసంతృప్తి అన్నీ పోతాయి ఆ రోజుతో. నాకు ఆ నమ్మకం ఉంది.
కానీ అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. అట్లాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తున్నాను, పత్రికారి ఈ డాక్యుమెంట్ని పూర్తి చేయడానికి మీ అందరూ సహకారం కావాలి. మీ అందరి సహకారం లేకుంటే ఎలా జరుగుతుంది ఇది? సో అందరి సహకారం కావాలి, ఒక్కళ్ళిద్దరిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, పిరమిడ్ సొసైటీలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, నేను లేవనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరు మీద, ఎవరి జ్ఞానం మీద ఎన్ని ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆయన గురించి మనం ముందుగా చెప్పకపోతే మిగతా వాటన్నిటికీ అర్థమేముంది? ఎప్పుడైతే పత్రికారి గురించి మనం చెప్తామో ఆటోమేటిక్గా అందరి లోపల స్ఫూర్తి ప్రారంభమే మిగతా ప్రాజెక్టులు అన్నిటి కూడా సపోర్ట్ వస్తుంది. ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు పైన విషయాలు కాకుండా కొంచెం లోపలికి తీసుకెళ్ళి లోపల నుంచి కదిలించే విషయాలు అందరికీ ఇద్దామన్నది నా ఆలోచన. కాబట్టి దీని అంతటిని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే మరి జనాల్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాను కాబట్టి ఎక్కడైనా నేను పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నా ప్రయత్నం అంతా కేవలం మీకు అర్థమయ్యేలా చేయాలని, ఎవరిని తప్పుపట్టాలను లేకపోతే ఇంకోటి కాదు. సో నా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని నేను ఎక్కడైనా పొరపాట్లు చేస్తే వాటిని క్షమిస్తూ మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पत्रिजी, ब्रह्मर्षि पत्रिजी।